మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నటువంటి తరుణంలో మనం ఈ సమావేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి రేపు పొద్దున ఏం జరగాలి, చౌటకూరు మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాలలో ఇదివరకు ప్రభు చెప్పినట్టు రాజన్న కానీ లేదా ఇంకా సీనియర్ మోస్ట్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీని, భారతీయ జనతా పార్టీని వారి శాయశక్తుల వాళ్ళ భుజాల మీద వేసుకొని ప్రతి గ్రామంలో జెండా బాతి లీలడవాడినటువంటి పరిస్థితి. నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు టీఆర్ఎస్లో ఇంతమందిని కూడా ఉండకపోయేది. మేము చాలా 5-6 మందిని కూర్చుంటేనే ఎక్కువ అన్నట్టు నడిచేది వ్యవస్థ. ఇప్పుడు ఇంకా ఈరోజు చాలా సంతోషం, ఇక్కడ మనం ఇంతమంది పోగయి ఈరోజు ఒక వేదికగా పోతున్నాం. ఇక్కడ పార్టీ లేదు అనేటటువంటి సందర్భంలోనే ఇంతమంది కూర్చోగలుగుతున్నాం మనం. మరి దీన్ని ఏ విధంగా రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాలి అనేటటువంటి ప్రాక్టికల్గా మనం ముందుకెళ్లాలనేటటువంటి ఆచరణ కోసమే మనం ఈ యొక్క ఆలోచనలు చేస్తున్నాం. మరి ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీ అభ్యర్థులు అన్ని గ్రామాలలో ముఖ్యంగా ఏ రిజర్వేషన్ అన్నా రాని రేపు పొద్దున ప్రతి గ్రామంకి వెళ్ళి ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉండే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. అందులో ఫిల్టర్ చేద్దాం. ఒకవేళ ఒక ఎంపీటీసీ పరిధిలో 2-3 వచ్చినప్పుడు ఎవరు రైటు, ఎవరు సూటబుల్, ఎవరు ఏ రిజర్వేషన్, మంచి చెడు ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో ఒక ఎంపీటీసీ పరిధిలో 2 గ్రామాలు, 3 గ్రామాలు, 4 గ్రామాలు కూడా ఉన్నాయి. 4 ఉండని కూడా ఆ 4 రూట్ల ది బెస్ట్ ఎవరు, ఆ 4 రూట్ల ఆ 4 గ్రామాలలో పట్టేవరకు ఉన్నది. ఆ రకంగా ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసుకుంటూ పోవాలి. మరి అన్ని గ్రామాలల్లో ఇప్పుడు మన నోటీసులో వచ్చింది ఏంటంటే ఒక 4-5 గ్రామాలు మనం ఇక్కడ వీక్ ఉన్నాం అనేది ఒక సందర్భం వస్తున్నది. మిగిలిన గ్రామాలలో పర్వాలేదు. కాబట్టి మనం రేపు పొద్దుగల ఆ 4-5 గ్రామాలను కూడా పికప్ చేసుకొని రేపు ఈ 24-25 తారీఖు లోపు ఒక మీటింగ్ అనేది ఒక ఆలోచన వస్తున్నది. మరి దానికి ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు బీబీ పాటిల్ సార్ కూడా, మేడం గోదావరి మేడం కానీ, అంజిరెడ్డి సార్ కానీ వారందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి వారందరి ఆధ్వర్యంలో మనము ఆ యొక్క మీటింగ్ను నిర్వహించుకోబోతాం. మన మండలంలో ఎట్టి పరిస్థితిలో చౌటకూరు మండలంలో మనం ఎంపీటీసీలు జడ్పీటీసీ గెలుస్తున్నాము అనేది అవతల పార్టీలలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఇంకా మనము ఏమంటారు బయటికి తీసుకురావాలి ఆ వాతావరణాన్ని. మరి అది ఎక్స్పోజ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కావాలంటే మనం ఇట్లా 50 మంది 100 మంది కూర్చుంటే సరిపోదు. రేపు పొద్దున మనం 24, 25, 26 ఈ డేట్లల్లో ఏదో ఒక డేట్ల మీటింగ్ ఫిక్స్ అయినాడు కనీసం మన స్ట్రెంత్ ఒక 500-600 మంది ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దానికి ప్రతి కార్యకర్త కదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ కల్మషం అవసరం లేదు. విభేదాలు చిన్నవి. ఇయ్యాలున్న కోపం రేపు ఉండదు, ఇయ్యాలున్న ఇబ్బంది రేపు ఉండదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరి మీద ఎవరు పెత్తనం చేసేటోళ్ళు లేరు. ఆల్ ఆర్ ఈక్వల్. పెత్తనం చేసే కాడ పరిశాన్లు వస్తాయి. నాదింత పొడువు నీదింత పొడువు అన్న కాడ పరిశాన్లు వస్తాయి. ఈడ ఆ మాట ఎత్తుకునేటోళ్ళే లేరు. అందరు ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎవ్వరు ఏమంటారు ఆగమేఘాల మీద ఒక మనిషిని నెట్టాలి, ఇంకో మనిషిని పక్కకు దోయాలనేటటువంటి ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా పార్టీని మొయ్యాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. ఫస్ట్ పార్టీ కాబట్టి పార్టీనే మొయ్యాలి. పార్టీ తర్వాతనే వ్యక్తులం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం, ధర్మం, పార్టీ, ఆఖరిలో వ్యక్తి. కాబట్టి ఆ సూత్రాన్ని అనుసరించే మనం మన గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పుడు 20 మంది ఉన్నామో, 30 మంది ఉన్నామో, 10 మంది ఉన్నామో, 50 మంది ఉన్నామో, నేను ఇక్కడ మన బూత్ కమిటీలల్లో సుమారుగా 12 మంది కదా, బూత్ కమిటీలల్లో సుమారుగా ఒక బూత్ కమిటీ 12 మంది అనేటటువంటిది మనకు ఉన్నది పార్టీ ప్రోటోకాల్. మరి ఒక్క బూత్ కమిటీలో 12 మందిని మనం వేసుకున్నట్లయితే ఆ 12 మంది 1:5 నాన్న ఫోన్లు మాట్లాడదు ఒక్క నిమిషం 1:5 అంటే 12 మంది ఒక్క మనిషి 5 మందిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 12 మంది ఇంటూ 5 మంది ఎంత 60 మంది. ఒక్క బూత్ కలిగినటువంటి దగ్గర సుమారుగా 60 మందిని ఇక కమిటీలనే కనిపిస్తారు. అంటే 12 మంది కమిటీలో ఉంటే తలా 5 మందిని మెయింటైన్ చేసినప్పుడు 60 మంది మన స్ట్రక్చరే ఉంటుంది. నీకు అందులోనే ఎంపీటీసీ క్యాండిడేట్ వస్తాడు, అందులోనే ఏజెంట్ వస్తాడు, అందులోనే ప్రచారకర్తలు వస్తారు. మళ్ళీ దీనికి రిలేటెడ్ మనకు అనేక ఆర్గనైజేషన్ పార్టీ కాకుండా పార్టీ